మీడియా సమావేశం ఏర్పాటు చేయడం గల ముఖ్య కారణం బీసీ నాయకుల మరి నాగుత్వం పగబట్టినట్టు ఈ రాష్ట్రంలో బీసీలను వెంబడిస్తూ బీసీలను రాజకీయంగా ఎదగకుండా ఒకవేళ ఎదిగిన లీడర్లు కిందికి ఏ విధంగా తీసుకెళ్దామన్న ధోరణి వైపు నడుస్తున్నటువంటి నేపథ్యం వరంగల్ జిల్లాలో కొండా దంపతులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక బీసీ మహిళా మంత్రి కొండా సురేఖ గారు. ఇక ఉన్న ఒక బీసీ మహిళా మంత్రి కూడా ఆమె ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆమెకు ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ తట్టుకోలేక కొంతమంది అగ్రవర్ణ నాయకులు మరి ఎన్నో విధాల ఆమెను అణచివేతకు గురి. ఇలా కొండా మురళి గారికి ఎస్కాట్ ఇస్లాంకు కృతజ్ఞతలు పెట్టుకున్నటువంటి అగ్రనాయకులు ఒక విషయం క్షుణ్ణంగా చెప్పవలసింది. రేవంత్ రెడ్డి గారి సోదరులు వాళ్ళకి ఎటువంటి ప్రోటోకాల్ ఉన్నది? ఇలా కొండలరెడ్డి గారు ఏం పోస్తుండేది కాంగ్రెస్ పార్టీలో? కొండలరెడ్డి గారు ఎందుకు ఎస్కాట్ ఇస్తున్నారు? మరి వాళ్ళకి ఇచ్చినటువంటి వారి నోటీస్ ఎందుకు ఇస్తలేదు? మహబూబ్ నగర్ లో గతంలో కొండలరెడ్డి గారికి ఎస్కాట్ ఇచ్చింది కదా, మరి వారికి ఎస్కాట్ ఇచ్చిన పోలీసులకు స్థానిక సిపి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? అక్కడ నిన్న బీసీ నాయకుడు కాబట్ట ఇలా బీసీ నాయకులకు ఎస్కాట్ ఇచ్చిందిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఏరుకోలు తెచ్చుకుంటే బడుగు బలిగిన వర్గాలు దాడి చేస్తే కొండమూరి సాగర్ మీద ఆయన బుల్లెట్లు ఉన్నాయి, అయినా కూడా లెక్కయ్యకుండా ప్రాణాల సైతం లెక్కయ్యకుండా ప్రజల కోసం పనిచేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలా కొండమూరి గారు అనేక నియోజకవర్గాలు అనేక డివిజన్లు ప్రజల కోసం తిరుగుతున్నారు. ఏం కనబడతావా అంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్లగో న్యాయం బీసీలో ఒక మీటింగ్ లో ఆయన వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ప్రజలు ఎగబడి ఆయన గెలవడానికి వస్తున్న క్రమంలో మరి అక్కడ లా ఆర్డర్ కాకుండా పోలీసు వాళ్ళు మనకి ఎస్కాట్ ఇవ్వడం జరిగింది. దాన్ని భూతత్వం పెట్టి చూసుకుంటా కొంతమంది అగ్రవర్ణాలు నాయకులు దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఏదో బదనం చేద్దామని చెప్పి ఇలా కొండా పులిగా ఇచ్చినటువంటి ఆ పోలీసుల మీద కంప్లైంట్ పడుతుంది. అంటే ఏమన్నా అయితే మన ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? కొండా మురళి గారికి ఏమన్నా జరిగితే ప్రజలలో బాగా కలవడం వచ్చినటువంటి ప్రజల మధ్య ఏమన్నా జరంతాన్ని ఏమన్నా జరిగితే దానికి సిపి గారు బాధ్యత వహిస్తుందా? ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారో ఒకసారి తెలుసుకోండి. బీసీలకు మొదటి ప్రాధాన్యత ఏమని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడికి వచ్చినాక ఏం జరుగుతా ఉన్నది? పేదవాడు చనిపోతే ఆర్థిక సాయం అందియాలని ఒక స్కీమ్ తీసుకొచ్చిందే కొండా దంపతులు. ఇవాళ ఒక నిరుపేద కుటుంబం చనిపోతే మరి ఎన్నో ఇళ్ల కింద వాళ్ళు అప్పుడు ఎమ్మెల్యేలు కాలేదు, ఎంపీలు కాలేదు, ప్రజాసేవకు రాకముందే వాళ్ళు పేదలు చనిపోతే ఆర్థిక సేవ తీసుకుంటే గొప్ప మనసు. ఇవాళ కావాలని చెప్పి గత 3.5-4 నుంచి చూస్తా ఉన్నాం. కావాలని చెప్పి వరంగల్లో అక్కడ వర్ణాలు ఒకటై మరి బీసీ నాయకులైనటువంటి కొండా దంపతుల మీద, కొండా మురళి గారి మీద, కొండా సురేఖ గారి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటూ వాళ్ళందరూ ఏకమై వాళ్ళని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ అనేక మంది వచ్చినా కూడా ఇలా బీసీల నాయకులు, ప్రజాబలం ఉన్నటువంటి నాయకులు ఇలా కొండా దంపతులు కాబట్టి బీసీల మద్దతు వారికి ఉన్నది కాబట్టి వారి ప్రజల బలం ఉన్నంత వరకు వారిని ఎవరు కూడా ఏం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.